హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసిస్టెంట్ లోకో పైలట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా. ఈ రోజు అయితే ఫుల్ నోటిఫికేషన్ విడుదలైంది. మన సబ్స్క్రైబర్ ఒక లింక్ సెండ్ చేశారో నాకైతే కనబడలేదు. ఆర్ఆర్బి జమ్మూ వెబ్సైట్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇంగ్లీష్ తెలుగులో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్స్ అయితే గమనించవచ్చు. మొత్తం అన్ని జోన్ వెబ్సైట్స్‌లోనూ కూడా రేపటిలోపు అయితే అప్డేట్ అవుతుంది. ఎందుకంటే రేపటి నుండి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 20వ తారీఖు నుండి అన్ని జోన్ వెబ్సైట్స్‌లోను కూడా రేపైతే మీరు నోటిఫికేషన్ అయితే గమనించొచ్చు. సో రేపటిదాకా మనకి వెయిట్ చేయండి. ఓకే. మనకి ఆల్రెడీ నేను చెప్పుకున్నట్లుగానే జనవరి 20 నుండి అప్లై చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 19వ తారీఖు అప్లై చేయడానికైతే చివరి తేదీ. ఓకే. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఆల్రెడీ మనం నేను చెప్పుకున్నట్లుగా 5,696 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ ఇనీషియల్‌గా 19,900 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని సాలరీ వస్తుంది. ఏజ్ వచ్చేసరికి 1/7/2024 నాటికి ఎగ్జాక్ట్‌గా ఈ డేట్ నాటికి కాలిక్యులేట్ చేసుకుంటే 18-30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 35, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలన్నీ కూడా మీరు కూడా చెక్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు. నెగెటివ్ మార్కింగ్ అనేది 1 నెగెటివ్ మార్కింగ్ అయితే CBT1, CBT2లో ఉంటుంది. దేర్ షల్ బి నో నెగెటివ్ మార్కింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో నెగెటివ్ ఉండదు కానీ CBT1, CBT2లో అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే. అలాగే మనకి ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇంకా మనకి ఎగ్జామ్స్ అవ్వకుండా ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని కూడా మనకైతే ఇందులో మనకి మెన్షన్ అయితే చేశారు. సో చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే మనకి సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, నాట్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ ఆర్ డిస్జాయింట్ లెటర్స్. ఓకే. మనకి క్యాపిటల్ లెటర్స్‌లో గాని, డిస్జాయింట్ లెటర్స్‌లో గాని సిగ్నేచర్ అనేది ఉండకూడదని అయితే చెప్తున్నారు. ఓకే. అలాగే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఇచ్చారు కదా. ఈ వేకెన్సీస్ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు అని కూడా ఇక్కడైతే వేకెన్సీస్ దగ్గర అయితే మెన్షన్ చేశారు. అలాగే మనకి ఫిజికల్ ఫిట్‌నెస్‌లో A1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ నడపాలి కాబట్టి సో మనకి కొంచెం హై స్టాండర్డ్స్ అయితే స్ట్రిక్ట్‌గా చూస్తారు. డిస్టెంట్ విజన్ మనకి 6/6, 6/6 వితౌట్ గ్లాసెస్. ఓకే. కొన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో గ్రూప్ డి లాంటి కొన్ని ఉద్యోగాలకైతే విత్ గ్లాసెస్ కూడా పర్మిట్ చేస్తారు కానీ దీనికి స్పెట్స్ అయితే ఉండకూడదు. వితౌట్ గ్లాసెస్ మనకి విత్ ఫాగింగ్ టెస్ట్ అనేది కూడా మనకి 6/6, 6/6 అయితే పాస్ అవ్వాలి. నియర్ విజన్ 6.6, 6.6 వితౌట్ గ్లాసెస్. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసపోయిక్ విజన్. ఈ టెస్ట్‌లన్నీ కూడా స్ట్రిక్ట్‌గా కండక్ట్ చేస్తారు. ఐసైట్ రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే గనక సో చెక్ చేసుకోండి. స్ట్రిక్ట్‌గా మనకి ఇవన్నీ కూడా ఉంటేనే క్లారిఫైగా మనకి ఎగ్జామ్ పాస్ అయినా కూడా మెడికల్‌లో రిజల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హూ హావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ ఇన్ఫాటీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. మనకి లాసిక్ సర్జరీ గాని, ఇతర రకాల సర్జరీస్ ఏవైతే చేసుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏజ్ చూసాం కదా 18-30, ఎస్సీ, ఎస్టీకి అయితే, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే. మనకి ఈ కోర్స్ కంప్లీటెడ్ ఐటీఐ రిలేటెడ్‌గా కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్ ఉంటే గనక వాళ్ళకి సెపరేట్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఎక్స్‌క్లూజివ్‌గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు బోర్డర్‌లో ఉంటే గనక ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అలాగే ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 500 అయితే పే చేయాలి. రైల్వే ఎగ్జామ్ మీకు తెలుసు కదా. రూ. 500 పే చేసిన తర్వాత రూ. 400 ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యూచర్‌లో మనకైతే రిఫండ్ అయితే వస్తుంది. అలాగే రూ. 250 పే చేసిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఈబీసీ అంటే మనకి బీసీ క్యాండిడేట్స్‌లో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈబీసీ కిందకొస్తారు. క్యాండిడేట్స్ ఈబీసీ షుడ్ నాట్ బి కన్‌ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వేరు, ఈబీసీ వేరు. ఓకే. ఇదైతే చూసుకోండి. బై మిస్టేక్ పడితే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఇబ్బంది అయితే అవుతుంది. ఓకే. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే మనకి రూ. 250 అయితే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి బ్యాంక్ ఛార్జీలు డిడక్ట్ చేసుకుని వీళ్ళకైతే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. 500 పే చేసిన వాళ్ళకి 400 అయితే రిఫండ్ అయితే వస్తుంది. ఓకే. మనకి ఈబీసీ కిందకి ఎవరొస్తారంటే దోస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 50,000. ఓకే. 50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మనకి ఈబీసీ కిందకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. కింద ఇంకా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. వాటిని మీరు క్లియర్‌గా తెలుసుకోండి. ఓకే. మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ CBT1 ఎగ్జామ్, సెకండ్ CBT2, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే. మనకి డ్యూరేషన్ అనేది CBT1 60 నిమిషాల పాటు ఉంటుంది. 75 ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 1 మార్కు, 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మినిమం పాస్ అవ్వాలంటే అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్‌కి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 30%, ఎస్సీకి 30, ఎస్టీకి 25% అయితే మినిమం రావాల్సయితే ఉంటుంది. ఈ వచ్చినంత మాత్రాన క్లియర్ అవుతుందని కాదు. మినిమం అయితే ఇదంతా మనకి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి కట్ ఆఫ్ అనేది నంబర్ ఆఫ్ పోస్టులు బట్టి మనకి డిసైడ్ చేస్తారు. మనకి మ్యాథమెటిక్స్‌లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్‌లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు చెక్ చేయండి. సిలబస్ మనం సెపరేట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సీబీటీ 2కి 1:15 చొప్పున 1:15 చొప్పున మనకి 15 చొప్పున అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఈ ప్యాటర్న్ అండ్ సిలబస్ వచ్చేసరికి పార్ట్ ఏ, పార్ట్ బి కింద అయితే సీబీటీ 2 ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 175 క్వెషన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 90 మినిట్స్ 100 క్వెషన్స్. పార్ట్ బి 60 మినిట్స్ 75 క్వెషన్స్ ఉంటుంది. 1 థర్డ్ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనికి కూడా పార్ట్ ఏలో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి 40, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 30, ఎస్సీకి 30, ఎస్టీకి 25% అయితే మినిమం క్వాలిఫైయింగ్ అయితే రావాలి. వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సీబీఐటీ టెస్ట్ అయితే నెక్స్ట్ అయితే ఉంటుంది. ఓకే. మనకి పార్ట్ బిలో క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది మనకి గ్రూప్ వైస్, ట్రేడ్ వైస్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ క్యాండిడేట్‌ని బట్టి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లు ఏముంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. మన ఛానెల్‌లో ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు సీబీఐటీ డౌట్ ఉంటే చూడొచ్చు. సో, ఫస్ట్ సీబీటీ 1, సీబీటీ 2 క్లియర్ అవ్వాలి కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. మెయిన్ సీబీటీ 1 మీద అయితే కాన్సంట్రేషన్ అయితే పెట్టండి. సో, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే మనకి ఇంగ్లీష్, హిందీతో పాటుగా రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగులో కూడా పేపర్ అయితే ఉంటుంది. సో, దీన్నైతే మీరు గమనించండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th ఆర్ ఎస్ఎస్ఎల్సీ. చాలామంది 10th ఆర్ అని చెప్పి 10th ఒకటి ఉంటే సరిపోతుందేమో అని అనుకుంటారు. మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ రెండిట్లో ఏదో ఒకటి చదివి 10థ్‌తో పాటుగా ఐటీఐలో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ ఇన్ ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ గాని, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, వైర్‌మ్యాన్ గాని, ట్రాక్టర్ మెకానిక్ గాని, మనకు ఆర్మేచర్ ఆర్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్ మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్స్‌లో ఏదో ఒక దాంట్లో మీరు ఐటీఐ చేసి 10th కూడా కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్‌తో పాటుగా మీరు కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ మనకి అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి రైల్వేలో నోటిఫికేషన్ వేస్తూ ఉంటారు కదా! అది మీరు కంప్లీట్ చేసి 10th పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఐటీఐ లేకపోయినా సరే. లేదా 10th ప్లస్ 3 ఇయర్ డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గనక మీరు 3 సంవత్సరాలు డిప్లొమా చేసి 10వ తరగతి కూడా పాస్ అయ్యి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ద లే ఆఫ్ ఐటీఐ. ఐటీఐ రిలేటెడ్‌గా కూడా మీరు డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా కాకపోతే ఇన్ లే ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్‌గా నోట్ అని చెప్పి. డిగ్రీ ఇన్ ద ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ బి ఆల్సో యాక్సెప్టబుల్ ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్. ఓకే. ఇది ఒకసారి క్లారిఫై చేసుకోండి. సో, మనకి ఇంజినీరింగ్ వాళ్ళు కూడా యాక్సెప్టబులే. కాకపోతే ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అని అయితే మెన్షన్ చేశారు. జోన్ వైస్‌గా ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే మెన్షన్ చేశారో మీరు గమనించొచ్చు. సో, మనకి సికింద్రాబాద్ జోన్‌కి చూసుకున్నట్లయితే మనకి ఈకోర్స్ ఎస్సీఆర్‌కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారో. టోటల్‌గా 5,696 ఉన్నాయి. మళ్ళీ వీటిని జోన్ వైస్‌గా డివైడ్ చేస్తారు కదా! ఏ జోన్‌లో ఎన్ని ఉన్నాయని మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే. మనకి ఎక్కువ బిలాస్పూర్‌లో అయితే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ అయితే కనబడుతున్నాయి. అలాగే బెంగుళూరు ఒకటి. ఓకే. అలాగే సికింద్రాబాద్‌లో కూడా మనకు ఉన్న వాటిలో కొంచెం కంపేర్ చేస్తే వేకెన్సీస్ అనేవి బానే ఉన్నాయి. కాకపోతే సికింద్రాబాద్‌లో ఒక్కొక్కసారి కాంపిటీషన్ అనేది బాగా కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది కూడా గమనించండి. ఓకే. సో, మనకి రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరపడి అప్లై చేసేయకండి. 1, 2 డేస్ వెయిట్ చేయండి. రేపు అన్ని జోన్ వెబ్‌సైట్స్‌లోను కూడా రైల్వేకి సంబంధించి అఫీషియల్ అన్ని వెబ్‌సైట్స్‌లోను కూడా నోటిఫికేషన్ అయితే అప్డేట్ అవుతుంది. నోటిఫికేషన్ క్లియర్ కట్‌గా క్వాలిఫికేషన్, ఏజ్, ఐసైట్ ఇలాంటివన్నీ కూడా పారామీటర్స్ అన్నీ క్లియర్ కట్‌గా ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్‌గా క్లారిటీగా మొత్తం అన్నీ చూసుకొని, ఓకే. నేను ఎలిజిబుల్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత మిస్టేక్స్ లేకుండా సిగ్నేచర్ ఫోటో ఇవన్నీ కూడా ప్రాపర్‌గా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని, మిస్టేక్స్ లేకుండా ప్రాపర్‌గా అయితే అప్లై చేయడానికి ప్రయత్నించండి. లేదా ఫర్దర్‌గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే కంగారు పడకండి. రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కదా! 1, 2 డేస్ వెయిట్ చేసి టైం అనేది ఉంది కాబట్టి కంగారు పడకుండా మొత్తం అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.